గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ నిండా బియ్యం పిండి, కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు సన్నగా కట్ చేసుకోండి, పచ్చిమిర్చి కూడా, జీలకర్ర, ఉప్పు, కారం, కొన్ని నువ్వులు. నా దగ్గర శనగపప్పు ఇంకా పల్లీలు లేవు, అందుకే వేసుకోలేదు. అవి వేసుకొని ఇలా కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ కొన్ని తీసుకొని ఒక చపాతీ ముద్దలాగా తడుపుకోండి. కొంచెం ఆయిల్ వేసి తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మందపాటి కడాయి కానీ ఒక ప్యాన్ కానీ తీసుకొని దాంట్లో ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని చిన్న హోల్స్ పెట్టుకోండి. దాంట్లో ఆ హోల్స్లో ఆయిల్ వేయండి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉంచితే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది.